వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సురవరం సుధాకర్ రెడ్డి సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీ పడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగడం గర్వకారణం. సురవరం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతోంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని రేవంత్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, 1 కారు, 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసం ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. మీనాక్షి నటరాజన్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను రామడుగు పోలీస్ స్టేషన్ తరలించారు. కాంగ్రెస్ సర్కార్ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, తమను అరెస్టు చేసినా, నిర్బంధించినా ప్రజలు, రైతులు మీనాక్షి నటరాజన్ పర్యటనను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ మార్కెట్ చైర్మన్లు మామిడి తిరుపతి, పూడూరు మల్లేశం, మాజీ సర్పంచ్లు పంజాల జగన్మోహన్ గౌడ్, కరుణాకర్, లచ్చయ్య, జూపక మునిందర్, మోలుగురి మల్లేశం, లంక మల్లేశం, ఆరపల్లి ప్రశాంత్ తదితరులను అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఆర్ఏఎఫ్ జవాన్ ఎండి బషీరుద్దీన్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. పలు రాష్ట్రాలు దాటుకుని తన స్వగ్రామంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు ఆయనను శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా బషీరుద్దీన్ మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, దానిని ఒక బాధ్యతగా భావించి నిర్వర్తించాలని కోరారు. చెన్నూరు పట్టణంలోని SBI 2 బ్రాంచ్ లో జరిగిన అవకతవకల్లో 12.61 కోట్ల రూపాయల విలువైన బంగారం, 1.10 కోట్ల రూపాయల నగదు ఆడిట్ అధికారులు నివేదిక సమర్పించారు. ఈ అవకతవకలకు ప్రధాన సూత్రధారి క్యాషియర్ రవీంద్ర అని తేలింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ దేవేందర్ రావు వెల్లడించారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఐజా పులికెల్ రోడ్ నిర్మాణం ప్రారంభమై 7 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. 2018లో అప్పటి ఎమ్మెల్యే అబ్రహాం 12 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఈ రోడ్డు పనులు సకాలంలో పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేయడంతో మిగిలిన 3 కిలోమీటర్ల రోడ్డు ప్రమాదకరంగా మారింది. మేడికొండ, రాజాపురం ప్రజలు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అద్దాల మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించగా ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయి లడ్డు ప్రసాదం అందజేశారు. గణేశుడి విగ్రహం తీసుకెళ్తున్న లారీ హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తా ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది. ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వెళ్తున్న లారీపై ఎత్తుగా ఉన్న గణేశుడి విగ్రహం ఫ్లైఓవర్ కు తగలడంతో వాహనం అక్కడే నిలిచిపోయింది. దీంతో పంజాగుట్ట చౌరస్తా పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి సురక్షితంగా లారీని బంజారాహిల్స్ వైపు మళ్లించారు. బెల్లంపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సంఘం నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్థలం కేటాయింపునకు కలెక్టర్ కుమార్ దీపక్ కు సిఫారసు చేశారు. బెల్లంపల్లి బ్రహ్మంగారి గుడి పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి 40 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కొంతమంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వారికి నాగూర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లబ్ధిదారులకు వచ్చే 1 లక్ష రూపాయల్లో 20,000 రూపాయలు తీసుకుంటే వాళ్లకు మిగిలేది ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే స్వయంగా తనకి తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.